నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. పురుషుల్లో కూడా వయసు పెరిగే కొద్దీ సంతానలేమి సమస్య రావచ్చు. కొన్ని కారణాల వల్ల, వాళ్ళలో ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల ప్రెగ్నెన్సీ టైం టు కన్సెప్షన్, వాళ్ళ పార్ట్నర్స్ ని ప్రెగ్నెంట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అవి ఏంటో, ఆ కారణాలు ఏంటో, ఎందుకు ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది పురుషుల్లో కూడా అనేది కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే 40-45 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు రావచ్చు. అందరికి వస్తుందని కాదు, బట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అడ్వాన్స్ స్టేజ్ మహిళల్లో 35 తర్వాత స్టార్ట్ అవుతుంటే, పురుషుల్లో 40-45 తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు తగ్గిపోతుందంటే బొత్తిగా కాదు, బట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీలో మార్పులు రావడము, లేదా వాల్యూమ్ తగ్గిపోవడము, ఇజాక్యులేట్ వాల్యూమ్ తగ్గిపోవడం, ఇజాక్యులేషన్ ఫ్రీక్వెన్సీస్ తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం, హార్మోనల్ చేంజెస్ వస్తాయి. టెస్టోస్టిరాన్ పడిపోవడము, FSH, LH, ఇవన్నీ హార్మోన్స్ కొంచెము ఫ్లక్చుయేట్ అవ్వడం, అంటే తగ్గిపోవడం అనేది జరగచ్చు. దీని వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది డెఫినెట్లీ, బట్ లిబిడో కూడా తగ్గుతుంది, అంటే ఇంటర్కోర్స్ చేసే ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సో ఈ సెక్షువల్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఇండైరెక్ట్ గా సంతానలేమి సమస్య కావచ్చు. సో హార్మోనల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, అండ్ ఏజ్ బట్టి ఇవి స్లోగా స్టార్ట్ అవుతాయి అనమాట. జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి. DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దానివల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం రావచ్చు. స్పర్మ్ హెడ్ లో DNA ఉంటుంది, అంటే జెనెటిక్ మెటీరియల్. అందులో ఏదైనా బ్రేకేజెస్ వచ్చాయనుకోండి, దాన్ని DNA ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇలాంటి స్పర్మ్స్ నుంచి ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, అలాంటి ఎంబ్రియోస్ అతికినప్పుడు మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. సో స్టాటిస్టిక్లీ ఏం చూసారంటే, ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండడము, లేదా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇదే కాదు, 40-45 తర్వాత జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా అవుతాయి. జీన్స్ లో అబ్నార్మాలిటీస్ వల్ల ఎంబ్రియో తయారైన పిండమే అబ్నార్మల్ గా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం, వచ్చిన నార్మల్ హెల్దీ బేబీ అవ్వకపోవడము, మిస్క్యారేజెస్ అవ్వడం, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ వయసు దాటిన తర్వాత పురుషుల్లో కూడా టైం టు కన్సెప్షన్ పెరుగుతుంది. అంటే వాళ్ళ పార్ట్నర్స్ ని ప్రెగ్నెంట్ చేయడానికి టైం ఎక్కువ పట్టుద్ది, బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్. సో ఈ క్వాలిటీ బాగుండదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు కాంప్లికేషన్స్. ఇలాంటి స్పర్మ్స్ నుంచి వచ్చే ప్రెగ్నెన్సీస్ మిస్క్యారీ అవ్వచ్చు, లేదా అబ్నార్మల్ గా కూడా ఉండొచ్చు. ఇలాంటి ఎంబ్రియోస్ క్రోమోజోమల్ గా అబ్నార్మల్ ఉంటాయి కాబట్టి అబ్నార్మాలిటీస్ పిల్లల్లో కూడా వెళ్ళొచ్చు. కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు, సంతానలేమి సమస్యలు. బికాస్ ఏజ్ ఎక్కువ ఉంది, ఎక్స్పోజర్ టు స్మోకింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఏ టీనేజ్ నుంచో స్మోక్ చేస్తున్నారు, ఆ స్మోకింగ్ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి స్మోకింగ్, డ్రింకింగ్, ఇలాంటివన్నీ ఎక్స్పోజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఒబేసిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే బరువు ఎక్కువ ఉంది అనుకోండి, లావుగా ఉన్నారు, అలాంటప్పుడు కూడా క్వాలిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఇవి ఏజ్ బట్టి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కదా, సో అందుకనే స్పర్మ్స్ మీద ఎఫెక్ట్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది వెనకాడుతుంది. కొన్ని చిట్కాలు ఏంటంటే, హెల్దీగా తినాలి, వెయిట్ ని కంట్రోల్లో పెట్టాలి, తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ తక్కువ ఉండాలి, ఎక్స్పోజర్ టు టాక్సిన్స్ అంటే పొల్యూషన్ అవన్నీ కొంచెం తగ్గించడానికి ట్రై చేయాలి, ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ స్టీరాయిడ్స్ తీసుకోవడం అవన్నీ చేయకూడదు, డ్రగ్స్ నుంచి దూరం ఉండాలి. ఇవన్నీ చేస్తే తప్పకుండా టైం టు కన్సెప్షన్, ఏజ్ ఎక్కువైనా టైం టు కన్సెప్షన్ అనేది తగ్గొచ్చు, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీగా ఉండొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.